South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. మీకు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? సూపర్. సోషల్ మీడియా దుమ్ము లేపేస్తున్నారు. ఈరోజు ట్రెండింగ్ అనమాట. ఇప్పుడే కాదు, రాజాసాబ్ అనుకున్న దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు వస్తుందని ఫ్యాన్స్ వెయిటింగ్. సో ఇప్పుడు మీ నుంచి మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ప్రభాస్ గారిని ఎలా చూడాలనుకుంటున్నాం అలా చూపించామనేది ఒకటి. నెక్స్ట్ ఎలా చూపించాలో అలా అనుకుంటున్నాం అనేది. నెక్స్ట్ ఇంకొకటి, సినిమా చాలా కొత్తగా ఉందని, ఈ జోనర్లో ప్రభాస్ గారిని పెట్టడం అనేది అదొక పెద్ద ఎలిమెంట్ అని. ఇలా అసలు రకరకాలుగా ఇంకా అన్ని పాజిటివ్ కామెంట్స్. ఎక్కడా కూడా ఇలా తీస్తే దాని గురించి టాపిక్ లేకుండా వాళ్ళకు చిన్న సర్ప్రైజింగ్ షాకింగ్ ఎలిమెంట్ లాగా ఉంది. మేము ఫస్ట్ నుంచి ఫీల్ అయింది అది ఇవాళ ఓపెన్ చేసాము. నిజంగా చాలా హ్యాపీగా ఉందండి మీ అందరు ఇలా మాట్లాడటం. బిగ్గెస్ట్ హారర్ ఫ్యాంటసీ ఇండియన్ స్క్రీన్స్లో అన్నారు అంటే దాని మీనింగ్ ఏంటి సార్? డెఫినేషన్ ఏం చెప్తారు? అంటే నేనేంటంటే 2012లో ప్రేమకథ చిత్రం తీశాను. అప్పుడు తీసినప్పుడు ఏంటంటే హర్రర్ కామెడీ, దాని తర్వాత ఒక నియర్ బై ఒక 500 ఫిలిమ్స్ వచ్చి ఉంటాయి సౌత్ ఇండియా మొత్తంలో. హిందీలో కూడా ఆ జానర్ వెళ్ళింది. బట్ హర్రర్ కామెడీలో కాకుండా హర్రర్ కామెడీలో ఒక ఫ్యాంటసీని యాడ్ చేయటం అంటే ఇంతవరకు అంటే హాలీవుడ్లో కూడా వేరే చేశారు కానీ జానర్స్ ఇలా రెండు మిక్సెస్ చేయలేదు. దాన్ని నేను యాక్చువల్గా రాసి దాన్ని కొత్తగా చేశాను. అది ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. అదే సార్ ఫస్ట్ టైం ముందు మాట్లాడుతూ ఆయన ఫింగర్స్ కూడా యాక్ట్ చేస్తాయి అని చెప్పారు మీరు. వెనక నుంచి నడుస్తున్నా కానీ ఆయన ఇందులో మెయిన్గా 3 జోనర్స్ని టచ్ చేశారు: కామెడీ, థ్రిల్లర్, రొమాంటిక్. అవును, మీకు ఏమనిపించింది సార్? 3 పర్ఫెక్ట్గా డీల్ చేశాను అనిపించింది. ఆయన 3 పర్ఫెక్ట్గా కథలో బ్లెండ్ అయిన అనిపించింది. వీటితో పాటు చాలా మంచి బలమైన ఎమోషన్ కూడా ఉందన్నమాట సినిమాలో. అది కూడా మీరు చూస్తారు. సార్ ఫస్ట్ టైం మీరు విఎఫ్ఎక్స్ ఎక్కువ బేస్ అవుతున్నారు. విఎఫ్ఎక్స్ దీని మీద ఏమన్నా కంప్లైంట్స్ ఉన్నాయండి? అంటే మీకు నేర్చుకోవాలి కదండి. నేను వచ్చిందే ఫస్ట్ యానిమేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి. నేను ఆ యానిమేషన్లో నేను 2003లో 2000 నుంచి యానిమేషన్లోనే చేశాను. అప్పటికి ఇంకా సీజీలు అవి రాలా. నేను యానిమేషన్ ఫ్యాకల్టీగా చేసేవాడిని. 2D యానిమేషను, దాని తర్వాత 3D వాళ్ళకి ఫ్యాకల్టీగా చేసేవాడిని. దాని తర్వాత నాకు ఎప్పుడు ఆపర్చునిటీ రాలేదు. నేను యాడ్స్ ఏవో చేసేవాడిని. కానీ దాని తర్వాత ఈ రోజుల్లో బస్ స్టాపు ఈ సినిమాలన్నీ రాయడం యాక్చువల్గా నేను చేసేవాడిని. నేను బిఫోర్ కూడా అన్నా, విఎఫ్ఎక్స్ సినిమా తీసినప్పుడు వాట్ అయ్యాం అనేది నిజంగా తెలుస్తుంది. దాని గురించి వెయిట్ చేస్తున్నానన్న. ఇది కరెక్ట్గా నాకు యాక్చువల్గా బడ్జెట్స్ ఇవన్నీ దొరికినాయి అనమాట. ప్రభాస్ గారి కెరియర్కి ఇది ఎలా ఉంటుంది సార్? చాలా కొత్తగా ఉంటుందండి. ఎందుకంటే ఆయన ఈ జోనర్లో ఇలా చేయడం అనేది గ్రేట్ కాబట్టి ఫస్ట్ పెరిగింది కాబట్టి డెఫినెట్గా సినిమా కోసం వెయిట్ చేయండి. సినిమా వచ్చినప్పుడు చూడండి. ఇలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మోర్ పాజిటివ్ ఇవి మీరు ఇంకా చూడబోతుంటారు. హై సార్, ఎలా ఉన్నారు? సో ఫస్ట్నే దాని గురించి మాట్లాడుతున్నాను. జాతిని తగలబెట్టబోతున్నామని షర్ట్ మీద ఇండికేషన్ వేశారు. దాని మీనింగ్ that is a fans function. I want to make them happy and I want to make them how confident we are, and because I always interact with fans of every hero when I make a film, when I am part of a film. So I asked director Marthi garu, he said it's okay. సో సార్ మేము ఇలాంటి పదాలు వినాలనుకుంటున్నాం, రూటెడ్ పదాలు, జాతిని తగలబెట్టబోతున్నాం లాంటి పదాలు. మీరు ఇంగ్లీష్లో చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు. ఫస్ట్ సో being it's a parent film, I have to talk every language, especially English, and Jatini it's Telugu. You will understand it. Yeah, so sir అంటే ఏమన్నా చూసారంటే కొంచెం ఒక 40 minutes అన్న ఏదైనా ఫుటేజ్, కంప్లీట్ ఫుటేజ్? I saw all of the most of the rushes, whatever we had shot, because every day I'm in the set, so we are very much content. సో ప్రభాస్ గారి ఫిల్మోగ్రఫీలో ఈ ఫిల్మ్ ఎలా అవుట్ స్టాండ్ అవుతుందని అనుకుంటున్నారు? ప్రభాస్ గారి ఫిల్మోగ్రఫీలో లాస్ట్ డికేడ్ నుంచి ఆయన కొన్ని సబ్జెక్ట్స్ పరంగా కొన్ని ఎలిమెంట్స్ టచ్ చేయలేదు. సో ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ సినిమాలో ఉంటాయి. సో ఫ్యాన్స్కి ఒక ఫుల్ ఫీస్ట్. సో ఇది కంప్లీట్ విఎఫ్ఎక్స్ బేస్డ్. విఎఫ్ఎక్స్ అంటే ఈ మధ్య ట్రోలింగ్స్ ఎక్కువ చూస్తున్నాం. మీకు కూడా తెలుసు, పెద్ద పెద్ద చిరంజీవి గారు లాంటి సినిమాని ట్రోల్ చేస్తున్న రోజులు. చిరంజీవి గారి సినిమానే అలాంటిది ఏం లేదండి. చిరంజీవి గారు ఇస్ ఎ లెజెండ్. అంటే ట్రోల్ చేసేవాళ్ళు ఎనీ సినిమాని ట్రోల్ చేస్తారు. అది దాన్ని మనం కన్సిడరేషన్లో పక్కన పెట్టేస్తే
Apart from VFX, this is not a just VFX film, it's a content rich film. Content నుంచి అన్నీ వస్తాయి, దాంట్లో VFX ఒక పార్ట్. సో అండ్ మెనీ హాలీవుడ్ స్టూడియోస్ ఆల్సో contributed VFX to the film, so it really I faced. సో బిగ్గెస్ట్ హారర్ ఫ్యాంటసీ అని చెప్పి ఒక ఇండియన్ స్క్రీన్స్లోనే, సో దాని డెఫినేషన్ ఏం చెప్తాను? ఇది ఒక 41,000 స్క్వేర్ ఫీట్తో ఒక సెట్ వేసారండి. ఇండియాలోనే ఒక హారర్ సెట్ ఎప్పుడు వేయలేదు ఇలాంటిది ఒక సినిమాకి. సో ఇలాంటి ఒక 3-4 సెట్స్ ఉన్నాయి ఫిల్మ్లో. సో ద మేకర్స్ డిసైడ్ టు గో విత్ ద ఇండియన్ బిగ్గెస్ట్ హారర్ ఫ్యాంటసీ. ఏ సినిమాలో అయినా సరే ప్రోటాగనిస్ట్ యాంటాగనిస్ట్కి తగ్ ఆఫ్ వార్ ఉండాలి. సో ఇక్కడ పెద్ద పవర్ఫుల్ లెజెండ్స్ ఉన్నారు, ఒకరేమో ప్రభాస్ గారు, ఇంకొకరేమో సంజయ్ దత్ గారు. వాళ్ళిద్దరి మధ్య తగ్ ఆఫ్ వార్ ఎలా ఉండబోతుంది? అది ఇప్పుడే టీజర్ వచ్చింది కాబట్టి ఎక్కువ రివీల్ చేయకూడదు. బట్ యాజ్ యూ గో, టీజర్ తర్వాత సింగిల్స్ వస్తాయి, సింగిల్స్ తర్వాత ట్రైలర్స్ వస్తాయి. సో ఎవ్రీథింగ్ యూ విల్ ఆల్ నో. సో ఫైనల్లీ తమన్ గారు ఈసారి థియేటర్స్లో స్పీకర్లు తగలబెట్టబోతున్నారు ఏంటి? తమన్ గారికి ఒక స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మ్యూజిక్స్ అందిస్తే. సో ఆయన ఫ్యాన్స్ని ఆయన గ్యారంటీగా సాటిస్ఫై చేస్తాడు. బికాజ్ ఇలాంటి జానర్స్కి ఎక్కువ మ్యూజిక్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది కాబట్టి హీ డిడ్ స్ప్లెండిడ్ జాబ్. టీజర్లోనే కొంచెం చూసాం, మన సినిమాలో ఫుల్ ఫ్లెడ్జ్గా చూస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హాయ్ సాయి గారు, ఎలా ఉన్నారు? సోదరా బాగున్నారా? చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టైం అంటే మీకు డైరెక్షన్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంది. సో ఇక్కడ ఇప్పుడు మీరు కూడా బిజీ షెడ్యూల్లో ఉండి ప్రభాస్ గారు ఈ రాజాసాబ్ వర్క్ చేయడానికి మారుతి గారు ప్రథమ కారణమా, ప్రభాస్ గారు కూడా ఎంతో కొంత కారణమా? లలింగ్, ఇది ఒక మ్యాజిక్ అంటారు కదా, అలాగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ మారుతి గారు. ఎందుకంటే ఆయన మనకి ఈ రోజుల్లో దగ్గర నుంచి ఒక చిన్న కెమెరా పట్టుకొని ఫోటో కెమెరా తీస్తూ అక్కడి నుంచి ఇంత పెద్ద సెట్టు, పెద్ద హీరో, ఆ జర్నీ దగ్గరుండి చూశాను. బట్ ఈ సినిమాలో కూడా నేను అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ యాక్టింగ్, ఇక్కడ చిన్నది క్యారెక్టర్ చేశానులే. కానీ ఫుల్ లెంత్ నేను కూడా వన్ ఆఫ్ ద క్రియేటివ్ టీంలో భాగంగా ఉండడం ఐఎమ్ సో హ్యాపీ. ఇది ఒకరి మీద ఒకరికి జరిగిన వాళ్ళ నమ్మకంతో కుదిరిందనమాట. అంటే ఒక హీరో, ఒక డైరెక్టర్ కలిసి నమ్మితే ఎట్లా ఉంటుంది, ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకుని ఒకరి టాలెంట్ని ఒకరు నమ్మితే ఎట్లా ఉంటుందో అట్లా కలుసుకున్నారు వాళ్ళు. అది మాకు సెట్లో ప్రతిరోజు చాలా కన్నుల పండుగగా ఉండేది అనమాట. సో మీరు టీజర్ వచ్చింది, రెస్పాన్స్ చూసారా? ఏమని వచ్చింది ఫస్ట్ కాంప్లిమెంట్? ఫిల్మ్ ఇంకా బాకీ అంటాను నేను. ఎందుకంటే మేము చూసింది చాలా ఎక్కువ, చేసింది చాలా ఎక్కువ. ఇది చాలా తక్కువ ఇచ్చారు. నేను అదే కొంచెం డిసప్పాయింట్. ఎందుకు ఇంకొంచెం ఇవ్వచ్చు కదా అంటే ఓకే మనకే ట్రైలర్ ఉంది కదా అని అన్నారు మారుతి గారు. బట్ మీరు దీనికే ఎగ్జైట్మెంట్ అవుతున్నారంటే నాకు తెలిసి ఐ హోప్ ట్రైలర్కి ఇంకా ఎగ్జైట్ అవుతారు, సినిమాకి మోర్ ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సో ఇండియన్ స్క్రీన్స్లో మొత్తం అన్నిటిలో బిగ్గెస్ట్ హారర్ ఫ్యాంటసీ అన్నారు, ఎందుకు అన్నారు అన్నమాట? అంటే హారర్కి నాకు తెలిసి మన ఇండియాలో ఇంత ఎక్స్పెన్సివ్ చేసి ఉండరు. హారర్ జానర్ అనేటప్పటికి దాని లిమిటెడ్ బడ్జెట్ అదే ఉంటుంది కదా. మీరు చూసారు కదా సెట్ కానీ, దీన్ని పనిచేస్తున్న గ్రాఫిక్స్ టీమ్ కానీ. సో అందుకనే దిస్ ఈజ్ అ బిగ్ హారర్ రొమాంటిక్ కామెడీ. ఈ జానర్ని ఇంత పెద్దగా ఇంత ఎక్స్పెండిచర్గా ఎవరో చెప్పలేదు, అందుకే అని ఉంటారు. దట్స్ ట్రూ, నేను ఐ విట్నెస్ కాబట్టి. సో ప్రభాస్ గారిని సెట్స్లో అబ్జర్వ్ చేసినప్పుడు మీకు ఏమనిపించింది? అంటే బాగా విట్నెస్ చేసినప్పుడు ఆయన యాక్షన్ కావచ్చు, ఆయన యాక్టింగ్ కావచ్చు, లేదంటే యాక్షన్ సీక్వెన్సెస్ కావచ్చు, కామెడీ కావచ్చు, ఎస్పెషల్లీ ఆయన ఎప్పుడు బాహుబలి ఆయనకు తెలుసు, ఎప్పుడు డార్లింగ్ ఎప్పుడు ఆయనకి తెలుసు, రెండు ఆయనకి తెలుసు. కాబట్టి ఆ సిచ్యువేషన్కి వచ్చినట్టుగా అలాగా వెళ్ళదు. ఈ సో ఇంటెన్స్ అండి. ఇంకా ఆయన గురించి మనం చెప్తే ఆయనకి చాలా ఇష్టం సినిమా అంటే, మంచి సినిమా చాలా ఇష్టం ఆయనకి. అది అనిపించి ఉండేది ప్రతి క్షణం దాని మీద డిస్కషన్లు. వీళ్ళు ఈ సినిమా లవర్ ఆయన, అది బాగా గమనించాను. అది చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. అంటే అంత పెద్ద హీరో అయ్యింది, మనం ఏం చేస్తే అది అయిపోద్దులే అనుకోరు ఆయన. వచ్చిన కానీ డిస్కషన్ కానీ వీళ్ళు మాట్లాడుకోవడం అట్లా ఉంటుంది. ఎప్పుడైనా సెట్స్లోకి ఫుడ్ వచ్చిందండి ఆయన? ఫుడ్ వస్తుంటుందండి, చాలాసార్లు పంపిస్తుంది. ఏంటి స్పెషల్ ఏమొచ్చింది చెప్పండి మీరు? అలా లేదు, ఒకసారి పంపిస్తారండి రకరకాలు, ఎవరన్నా మంచి యాక్టర్ అన్నీ పంపిస్తారండి. ఆయనకి స్పెషల్ ఫుడ్ అంటే ఫుడ్ అని ఆయన తోసేస్తారు, కానీ ఈజ్ వెరీ గుడ్ టాక్, చాలా బాగా మాట్లాడతారు ఆయన. దానికంటే బాగుంటుంది. సో అంటే మేము ఒక సీనే చూసాం, యాక్షన్ సీక్వెన్స్ అయితే జస్ట్ ఫైర్తో చేసింది ఒకటే చూసాం, మిగిలిందంతా ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ని ఎక్కువ చూసాం. ఏం అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఎక్కువ సినిమాలో? అంటే నేను పనిచేసాను, నాకు తెలుసు కాబట్టి అన్నిట్లో చిన్న చిన్న ముక్కలు పెట్టారు అంతే. ఇప్పుడు మీరు యాక్షన్ అనుకుంటే అది ఆకాశానికి ఎంత ఉంది, ఇందులో కామెడీ అంటే అదొక అంత ఉంది. అట్లా అన్నీ బ్యాలెన్స్ చేశారండి ఈ సినిమా. మన ఇండియన్ సినిమాకి కావాల్సిన ఆ హీరోకి మిస్ అయినవి ఇలా ఒక స్ట్రాటజికల్గా చేశారు. బట్ స్క్రీన్లో బాగుంది.
సో ఇప్పుడు ప్రభాస్ గారి సినిమాలు అంటేనే అన్నీ మనకు తెలుసు, పాన్ వరల్డ్ని ఏం చేస్తున్నాయి. సో సడన్గా ఒక కొత్త పంద మార్చి ఒక కొత్త రూట్లో ఈ సినిమా రావడం ఎలా ఉంటుంది అంటారు రేపొద్దున ఆయన? ఇందులో కొత్తదనంతో పాటు పాత వింటేజ్ కూడా ఉంటుంది. ఇది కొత్త వింటేజ్ మిక్సింగ్, ఇది బాగుంటుందండి. ఇట్స్ బ్యూటిఫుల్ స్టోరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మనం ఎన్ని పై విషయాలు మాట్లాడుకున్నా 45 minutes తర్వాత మొన్న సినిమా చూసాం, అది ఒక మారుతి గారు అద్భుతంగా రాసేసాం. సినిమా మొత్తం చూసారండి? డైరెక్టింగ్లో రోజు వస్తాను అంటే లేదు, మొత్తం ఫస్ట్ కాపీ ఏమన్నా చూసారు? అంటే చూస్తుంటాం కదా, గట్ ఫీలింగ్ ఒకటి ఉంటుంది, వస్తుంది కదా చూసింది. ఇది ఒక అద్భుతం అని చెప్తుంటే మళ్ళీ గట్ ఫీలింగ్. అంటే నేను జస్ట్ మేకింగ్ విజువల్స్ గురించి చెప్తున్నాను అనుకున్నాను. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ మారుతి గారు అంటున్నాను. అసలు ఆయన రైటింగ్ మనకు మొదటి నుంచి తెలిసిన వ్యక్తి వేరు కదా, చిన్న సినిమాలు చేసి ఆ లిమిట్లో చేసిన ఆయన ఇంత పెద్దది అన్నప్పుడు ఎట్లా డీల్ చేస్తాడని ఆయన క్వశ్చన్ మార్క్ లాగా మాకు ఉంటుంది కదా. స్క్రిప్ట్ రాసినప్పటికీ, స్క్రిప్ట్ దగ్గర మనం చూస్తున్నప్పటికీ, పనిచేస్తున్నప్పుడు. కానీ ఒక ఫ్లోకి వచ్చిన తర్వాత ఒక 45 రోజులు ఒక ఎపిసోడ్ చేస్తుంటుంటే ఆ సీన్స్, అంటే ఒకప్పుడు కార్స్లో మారుతి సుజుకి అలాగో, మారుతి గారు అలాగే సినిమా మన తెలుగు ఇండస్ట్రీకి ఇప్పుడు మళ్ళీ ఒక నిజంగా మీరు అన్నట్టు మారుతి గారు అంటే ఒకప్పుడు మారుతి సుజుకిలో ఎకనామీ, మనకి బడ్జెట్, కంఫర్టబుల్, ఒక చిన్నది అట్లా కాదు. ఇప్పుడు ఇది బ్రాండ్, ఇది ఫారెన్లో తిరుగుతుంటుంది ఈ బ్రాండ్కి. ఈసారి మళ్ళీ రీస్టార్ట్ అవుద్ది అంటారు. ఇక్కడ నుంచి ఇంజన్ గట్టిగా స్టార్ట్ అవుద్ది ఈసారి, గట్టిగా హార్స్ పవర్ ఎక్కువ ఉంటుంది అంటారా మారుతి గారి కెరియర్ గురించి ఈ సినిమా తర్వాత? కనపడుతుంది కదండి. అంటే అంత పెద్ద హీరో కంప్లీట్ చేంజ్ అని మీకు తెలుస్తుంది, నేను ఏం చెప్పడం ఉంది అందరికీ. మీరు పోనీ దీని తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కంప్లీట్గా ఎంటర్ అవుతారా? నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి. నేను ఇప్పుడు డైరెక్షన్ ట్రయల్స్లో ఉన్నాను. నాకు డైరెక్షన్ మొదటి నుంచి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. ఇప్పుడు సడన్గా మళ్ళీ డైరెక్షన్లోకి వెళ్తున్న టైంలో ఈ 2 years నాకు ఈ ఆపర్చునిటీ మారుతి గారు రమ్మని ఇందులో పనిచేయని అవకాశం ఇచ్చారు. సో ఇంత పెద్ద సినిమా, ఇంత పెద్ద మనుషులు, ఇంత అన్ని గ్రేట్ థింగ్స్ కదా, నాకు ఎగ్జైట్మెంట్తో ఇందులో దూరాను. ఇది అయిపోయింది కాబట్టి ఇప్పుడు నా సినిమా ట్రయల్స్లో నేను ఉన్నా. ప్రభాస్ గారు ఏమన్నా కథ చెప్పే ప్రయత్నం చేశారు? ప్రభాస్ గారిది కాదండి, మనం చిన్నగా ఇప్పుడు ఏదైనా గెలిచిన తర్వాత మారుతి గారు ఎలా వచ్చారు చూడండి, కన్స్ట్రక్టివ్గా ఉండాలి ఫస్టే, అన్ని అందరి అట్లా మనం ఆశించకూడదని. ఫైనల్లీ ప్రభాస్ గారు అంటే అందరికీ ఇష్టం, అందరికీ డార్లింగ్. మీకు ఎందుకు ఇష్టం, మీ కారణాలు చెప్పండి. కదండి మనం ఇప్పుడు ఈ హీరోలు అందరూ, అంటే నేను కొత్తగా వచ్చినప్పుడు ఒక హీరోగా, అంటే మనం ఇక సినిమాలు చూస్తున్నప్పుడు ఇండస్ట్రీకి రాకముందు వీళ్ళందరూ హీరోలే కదా, అద్భుతమైన సినిమాలు చేశారు కదండి, మనం చూసాం కదా, ఒక్కొక్కరిని ఒక్కొక్క స్టైల్లో చూసాం కదా. నాకు ఈయనలో ఇష్టం ఈ యాక్టింగ్ అదంతా అప్పటి వరకు ఓకే, కానీ ఇప్పుడు సెట్లో రోజు చూస్తున్నప్పుడు సినిమా మీద నాకు, ఆయన సినిమా మీద చాలా అవగాహన ఉందని తెలిసిన తర్వాత నాకు చాలా ఎగ్జైట్మెంట్ అయిపోయింది. హీ నోస్ వెరీ వెల్ టు ద క్రాఫ్ట్స్ అండ్ మూవీ అన్నీ సెట్టింగ్ అనమాట. ఆయన కథ మాట్లాడుతుంటాడు, కథగా వింటుంటాడు, ఎక్కువ ఎంజాయ్ చేస్తూ, అంటే తెలుసుకొని దాని గురించి డిస్కషన్. ఒక హీరో వచ్చి జస్ట్ అట్లా ఉంటారు ఆయన, అది నాకు నచ్చింది, నాకు బాగా నచ్చేసాడు. అతను కథ గురించి అంత బాగా, ఎంత ఇంటెన్షన్గా వింటుంటాడు, సీన్ బాగుంటే ఎగ్జైట్ అయిపోతుంటారు. ఫ్యాన్స్ ఎలా బిహేవ్ చేస్తారో ఆయన బిహేవ్ చేస్తుంటాడు. అట్లా నేను ఇందాక మారుతి గారితో అదే అట్లా, ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ ఎలా ఉందో ఈయన ఎగ్జైట్మెంట్ సేమ్ ఉందండి. వీళ్ళిద్దరు సేమ్ ఒకలాగే ఉన్నారు. అంటే సీన్ బాగుందంటే ఈయన, సీన్ బాగా వచ్చిందంటే వాళ్ళు ఎలా ఎగ్జైట్మెంట్ అవుతారో వీళ్ళిద్దరూ అట్లా ఉంది అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాజా సాబ్ మీ కెరియర్లో కూడా మీ ఫిల్మోగ్రఫీలో కూడా ఒక మంచి మార్క్ క్రియేట్ చేసి నిలబడాలి. లేకపోయినా మనం ఇందులో జస్ట్ టెక్నీషియన్ ఇక్కడి నుంచి చాలా నేర్చుకోవడం, ఇక్కడి ఇది అబ్జర్వేషన్ చేయడం, కానీ ఇది ఒక ఆపర్చునిటీగా నాకు ఫర్దర్ వర్క్లకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. దిస్ ఇస్ కంప్లీట్లీ మారుతి గారు, ప్రభాస్ గారు సినిమా. థ్యాంక్ యూ. హారర్ ఫ్యాంటసీ అనమాట ఆ సినిమా పేరే ది రాజా సాబ్. ఎందుకంటున్నారంటే అది కూడా సెట్స్ చూసారు కదా ఎంత గ్రాండియర్గా ఉందో. ఆల్మోస్ట్ ఎంత పెద్ద సెట్ ఏ సినిమాకి వేయలేదంట ఇండియాలో, హారర్ ఫిల్మ్స్లో ఏ సెట్స్కి వేయలేదంట, ఐ మీన్ ఏ ఫిల్మ్కి వేయలేదంట. లైక్ బాలీవుడ్లో చాలా సినిమాలు చూసాం మనం, పెద్ద పెద్ద స్టార్స్ లైక్ అమితాబ్ బచ్చన్ గారు యాక్ట్ చేసిన లాంటి సినిమాలు కూడా చూసాం, వాటికి కూడా ఇంత పెద్ద సెట్ అయితే వేయలేదన్నమాట. అందుకనే ఇండియాస్ బిగ్గెస్ట్ హారర్ ఫ్యాంటసీ ఫిల్మ్ అని అంటున్నారు. సో అండ్ మీరు దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది, ఈ సినిమా ఇంపాక్ట్ అనేది తెలుసుకోవాలనుకుంటే ముందు ఇక్కడికి వెళ్ళాలన్నమాట. దాని గురించి చూద్దాం. చూస్తున్నారు కదా, సో నార్మల్లీ ఇవన్నీ కూడా భయపెడుతున్నాయి సెట్స్ అంతా కూడా, బట్ ఇప్పుడు మాత్రం బాగా భయపెట్టబోతుంది అనమాట. చూడండి ఒకసారి, అటు చూడండి, ఇది మొత్తం ఒక మనం చేతబడి చేసే ప్లేసులకు వచ్చినట్టు ఫీలింగ్ అవుతుంది. నిజంగా చేతబడులు ఉన్నాయేమో అనే భయం కూడా మొదలవుతుంది ఇలాంటి ప్రదేశాలు చూస్తుంటే. చాలా రియలిస్టిక్గా చేశారు. అండ్ మీరు చూస్తున్నారు కదా అక్కడ
అదిగోండి ఆపోజిట్లో కూర్చున్న మహిళలు కూడా మనకి మాంత్రికురాల్లా కనిపిస్తున్నారు నార్మల్ దాని ఇంపాక్ట్ వల్ల. అండ్ చూడండి అక్కడ మొత్తం ఒక గుడ్లు కూడా పెట్టారు, రియల్ గుడ్లు, అక్కడ నిమ్మకాయలు, కుంకుమ కలిపిన రైస్ అది అనమాట. అది నార్మల్గా రక్తం కలిపిన రైస్ లాగా మనకి సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. చూశారు కదా, నార్మల్లీ ఇక్కడ హీట్ అయితే చాలా దారుణంగా ఉంది. మేబీ మీరు ఆన్ స్క్రీన్ కాబట్టి మీరు దీన్ని అబ్జర్వ్ చేయలేరు, నేను కాబట్టి ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఒక పొట్టేలు తలకాయ అనమాట, బట్ రియల్ కాదు, ఇది విఎఫ్ఎక్స్. బికాజ్ యానిమల్ని మనం హెరాస్ చేయకూడదు కాబట్టి, యానిమల్స్ని మనం బాధ పెట్టకూడదు కాబట్టి అక్కడ అన్ని మొత్తం సెట్సే ఉన్నాయి. అండ్ ఇంకా మనం చూద్దాం, ఇలా రండి ఒకసారి. యా ఇదిగో దిస్ వన్ చూడండి, ఒక రియల్ చేతులు ఎముకలు పుర్రెల్లాగా డిజైన్ చేశారు. ఇది ఇందాక మనం అక్కడ చూసిన పొట్టేలు కొమ్ము అనమాట, విరిగిపోయింది, ఇక్కడ ఉంది. మేబీ సినిమాలో అది భాగమేమో. సో ఇది కూడా చూడండి, తెలియకుండానే నేను ఒక రియల్ చేతబడులు చేసే ఒక డార్క్ ప్లేస్ని మనం ఎక్స్పీరియన్స్ చేసినట్టుంది. ఏదో వార్తల్లో వస్తుంది కదా, లీక్ అయిందని అలా ఉందన్నమాట. చాలా బాగుంది సెట్స్ అయితే. సో మొత్తం ఒకసారి ఒక రౌండ్ వేయండి. మొత్తం పైన అంతా మీకు చిన్నప్పుడు అన్వేషిత అని ఒక సీరియల్ ఉంటుంది, అందులో రాక్షసి ఇదే ఫేస్తో ఉంటుంది అనమాట. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఆ సెట్స్ మొత్తం అదే ఉంది. చిన్నప్పుడు నేను చాలా భయపడేవాడిని, 90s కిడ్ని కాబట్టి. అండ్ పదండి ఇంకా నెక్స్ట్, ఈ హీట్ని అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇప్పుడు గ్రాండ్ ఇయర్ని ఇక్కడ నుంచి చూడాలి కాబట్టి ఆ గ్రాండ్ ఇయర్ని అయితే నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. కమాన్, బై ద వే ఒకసారి ఈయనకి నమస్కారం పెట్టుకుందాం. మంచో చెడో పక్కన పెడితే కోపం వస్తుంది ఈయనకి. మేబీ సంజయ్ దత్ గారు ఆత్మరూపంలో ఉన్న విజువల్ అయి ఉండొచ్చు ఇది. సో నెక్స్ట్ మీకు ఒక రొమాంటిక్ ప్లేస్ చూపించబోతున్నాను. బట్ ఆ రొమాన్స్ మనుషులతో చేసినప్పుడు బాగానే ఉంటుంది, అంటే ఒక హీరోయిన్తో చేసినప్పుడు బాగానే ఉంటుంది. కాకపోతే అదే దెయ్యం మనిషితో చేస్తే ఎలా ఉంటుంది అది కూడా ఇక్కడ మనం చూడబోతున్నాం అనమాట. సో బేసికల్లీ ఇక్కడే మనం ప్రభాస్ గారి డైలాగ్ ఒకటి విన్నాం కదా, రాత్రి తెలియకుండా మీద పడి కొంచెం కొరికేసినట్టున్నాను, ఏమనుకోకండి కరిచేసినట్టున్నాను అంటారు కదా, ఇదే ప్లేస్ అనమాట. బట్ తర్వాత థింగ్ ఏంటంటే మేబీ దెయ్యం రొమాన్స్ ఇక్కడ కనిపించబోతుంది. సంజయ్ దత్ గారు మనుషులు రొమాన్స్ చేస్తే ఎలా ఉంటుందో ఇక్కడ చూడబోతారు అనమాట. అంటే ఇది చూడండి ఒకసారి. వాహ్ ఇది ఒక పెద్ద లాకర్ అనమాట. మనకి సంజయ్ దత్ గారు చాలా ఓపెన్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, వద్దు లోపల చూడొద్దు, ఆయనకి కోపం వస్తుంది. సంజయ్ దత్ గారు ఏమన్నారంటే, ఈ భవనం మొత్తం నా కాలేయం మీన్స్ నా శరీరం లాంటిది, ఇందులో ఉన్న ఆస్తి అంతా నాకు ప్రాణం అని చెప్పి, నా ఆస్తి ఇదంతా అని చెప్పి, ఆయన చనిపోయినా నేనే అనుభవించాలి ఈ ఆస్తిని అని అన్నారు. సో మనం ఎక్కువ విట్నెస్ చేయకూడదు. ఆయన చాలా పకడ్బందీగా డిజైన్ చేసుకున్నారు ఆ లాకర్ని. లోపల ఏమున్నాయో మనకు తెలియదు, ఓపెన్ చేస్తే మాత్రం ఆయన కోపం వస్తుంది, మళ్ళీ మన మీద కూడా పగబట్టే ఛాన్స్ ఉంది. అండ్ పెయింటింగ్స్ మీరు ఎక్కడ చూసినా ఈ పెయింటింగ్స్ అయితే చాలా గొప్ప గొప్పగా ఉన్నాయి. అంటే ఇంకో చూడండి, నల్లపిల్లి, మనకి నల్లపిల్లి అంటేనే నార్మల్గా భయం. ఆ నల్లపిల్లి పైన ఏదో ఉంది సంథింగ్, ఒక గుండెలోంచి రక్తం పడుతున్నట్టు సంథింగ్ ఏదో ఉంది. ఇవన్నీ మనకి మేబీ డార్క్నెస్ గురించి, కొంచెం ఈ డార్క్ సైకాలజీ గురించి, లేదంటే కొంచెం ఇలాంటి దెయ్యాల సబ్జెక్టులు తెలుసుకున్న వాళ్ళకి బాగా తెలుస్తాయేమో. చూడండి ఇది కూడా భయంకరమైన పెయింటింగ్స్ అయితే మొత్తం భవనం మొత్తం ఉన్నాయి. ఇది మరి సంజయ్ దత్ గారు ఇష్టపడి వేయించుకున్నారు యాజ్ పర్ ది రాజసాబ్ కథ. అంటే ఇంకా లోపలికి వెళ్దాం. ఇక్కడైతే యూ విల్ విట్నెస్ సంథింగ్. ఇదిగోండి, నిజంగా ఒక పిశాచి దిగులుగా ఒంటరిగా కూర్చుంటే ఎలా ఉంటుంది అనమాట. దానికి అప్పుడే ఒక కోరికలు వస్తూ ఉంటాయి, మనుషుల్ని ఎలా నాశనం చేయాలని. ఇది ఇంకా భయంకరంగా ఉంది. అంటే మనకి సమాజంలో కూడా ఇది బాగా సెట్ అవుతుంది. ఎలా అంటే 1000 కళ్ళు మనల్ని చూస్తూనే ఉంటాయి. 1000 కళ్ళు కూడా మంచి ఉద్దేశంతో చూడవు, అందుకే రెడ్ కలర్ వేశారు. మనల్ని సమాజం మొత్తం చూస్తూనే ఉంటుంది, ఎలా వీడిని నాశనం చేద్దాం, ఎలా వీడిని నెగిటివ్గా పోర్ట్రేట్ చేద్దాం అని చెప్పి. అది సింబాలిక్గా కనిపిస్తుంది. బట్ ఇది ఒరిజినల్గా అయితే అదొక హారర్ కైండ్ ఆఫ్ థీమ్లో వేసిన పెయింటింగ్ అనమాట. అండ్ ఇది మొత్తం లైబ్రరీ చూడండి, ఒక అద్భుతమైన లైబ్రరీ. ఇలాంటి లైబ్రరీ కనుక మన ఇళ్లలో ఉంటే మనం ప్రతి ఒక్కరూ ఒక షేక్స్పియరో, ఒక బాబా సాహెబ్ అంబేద్కరో అయిపోతూ ఉంటాం. చాలా అద్భుతంగా ఉంది కదా. అండ్ మోర్ ఓవర్ అక్కడ ఒక మెట్లు కనిపిస్తున్నాయి మీకు. ఆ మెట్లు గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాలి. ఇది మీరు ఎప్పుడన్నా చూసినట్టు అనిపిస్తుందా? అనిపించాలి, ఎందుకంటే ఇది ప్రభాస్ గారి సినిమాలోనే మీరు అబ్జర్వ్ చేశారు. ఆ సినిమా పేరు కూడా ఇప్పుడు నేను రివీల్ చేస్తున్నాను, ఎందుకంటే మీకు ఇంకా తట్టలేదు కాబట్టి. ఆ సినిమా పేరే అనమాట. ఇంకా గుర్తురాలేదా? సో ఒక లవ్ స్టోరీ, ప్రభాస్ గారు ఒక లవ్ స్టోరీలో రీసెంట్గా యాక్ట్ చేశారు, దాని పేరే రాధేశ్యామ్. వదిలే, పైకి వెళ్తుంటే కొంచెం భయంగా ఉంది నాకు కూడా. రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ గారు ఫస్ట్ ఒక ప్రీల్యూడ్, ఒక టీజర్ వచ్చింది కాబట్టి ఆ గ్లిమ్స్లో ఫస్ట్ ప్రభాస్ గారు ఇలా దిగుతూ ఉంటారు. ఇదే ఆ సెట్ లాగా ఉందన్నమాట. మేబీ ఇదే సెట్టో లేదంటే దాని కైండ్ ఆఫ్ డిజైన్ ఇది కూడా ఉందో లేదు. అండ్ మోర్ ఓవర్ ఒకసారి సంజయ్ దత్ గారిని చూపించు. సో సంజయ్ దత్ గారిని ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, ఆయన ఎప్పుడో పురాతన కాలంలో జన్మించిన వ్యక్తి. ఆయన మనవల్లో ఒకడు ప్రభాస్ గారు, యాజ్ పర్ ది రాజసాబ్ కథ. బట్ పురాతన కాలంలో కూడా ఎంత స్వాగ్, ఎంత స్టైలిష్గా ఉన్నారు సంజయ్ దత్ గారు.
ఇదనమాట మన మన ఐ మీన్ జెన్జీ కదా ఇప్పుడు అంతా. సో జెన్జీకి అనుగుణంగా ఉండేలా డిజైన్ చేశారనమాట ఇదంతా. మోర్ ఓవర్ ఇక్కడ ఒక తాళం ఉంది. మేబీ సినిమాలో ఏదన్నా కీ రోల్ అవ్వబోతుందా, ఐ మీన్ ఈ కీ ఏమన్నా కీ రోల్ ప్లే చేయబోతుందా చూద్దాం. మేబీ సినిమా చూసిన తర్వాత మనకి అది అర్థం అవుద్ది. ఇక ఇప్పుడు అస్సలైన గ్రాండ్ ఇయర్ మీకు చూపించబోతున్నాను అనమాట. యాక్చువల్లీ ఈ సెట్ డిజైన్ చేసింది రాజీవన్ నంబియార్ అని ఒక మంచి ఆర్ట్ డైరెక్టర్. ఆయన కెరియర్లోని ఇది ఒక పెద్ద సెట్స్ అని చెప్పి ఆయన కూడా చెప్తున్నారు. అండ్ ఒకప్పుడు మనకప్పుడు బౌన్సర్లు బ్లాక్ డ్రెస్లు వేసుకుని ఎలా ఉంటారు, ఒకప్పుడు ఇలా ఉండేవారు అనమాట. మన రాజుల కాలంలో రాజులకి సైనికులు ఈ కైండ్లో ఉండేవారు అనమాట. మేబీ ఎలా ఉంటారని లేదు కానీ కొత్తదనం చూపించారు. కల్కి సినిమాలో ఎలా చూపించారో ప్రభాస్ గారి విషయంలో కొన్ని అప్డేటెడ్, ఇది కూడా అలా కొత్తగా చూపించారనమాట. అండ్ మీరు ఇది కూడా బాగా అబ్జర్వ్ చేశారు, ఈ ఫ్యాన్స్ తిరుగుతూ ఉంటాయి కదా, మీరు ఇది కూడా చూస్తుంటారు. యాక్చువల్లీ అక్కడ రెగ్యులేటర్ ఉంది, అది తిప్పుతుంటే ఈ ఫ్యాన్స్ తిరుగుతున్నాయి అనమాట. సో ఇది మనం సినిమాలో చూసాం. సో యాక్చువల్లీ ఎక్కువ తిరిగేస్తున్నాయి. సో ఇదనమాట. అండ్ పైకి ఒకసారి వెళ్దాం, ఆ స్టెప్స్ చూసారు కదా. సో అండ్ మోర్ ఓవర్ ఇదే ప్రభాస్ ఫస్ట్ లుక్లో మనకి కనిపించారు కదా. ఫస్ట్ లుక్లో చాలా పాష్గా ఒక స్టిల్ ఇచ్చారు కదా, ఇదే అన్నమాట అది. మేబీ నేను కూడా కూర్చుంటే సంజయ్ దత్ గారికి మనవడిని అవుతానేమో చూద్దాం. ఆయన కూడా నన్ను వెంటాడి మేబీ నాకు ఏమన్నా ఆశిస్తారేమో చూద్దాం. యా నెక్స్ట్. సో ఇక మనం పైకి వెళ్దాం రాజభవనంలోకి. అదిగోండి రాజాది రాజా, సంజయ్ దత్ గారి పేరు నాకు తెలీదు, బట్ రాజాది రాజా మహారాజా చక్రవర్తి చనిపోయిన తర్వాత కూడా ఆస్తిని అనుభవించాలనుకుంటున్న మన సంజయ్ దత్ గారు ఇక్కడే ఉన్నారు. మరి ఆయన చిహ్నం ఏంటో తెలియదు కానీ కింద లియో సినిమాలో లాగా ఒక గ్రెద్ద ఉందన్నమాట. దీన్ని డ్యాగ్ అంటారు, కొంతమంది గ్రెద్ద అంటారు. బట్ ఇది చాలా ప్యూర్ ఐరన్, అసలు మొయ్యలేకపోతున్నాను. ఓ మై గాడ్, మేబీ ఇది స్టిక్ చేస్తారేమో. నేను చాలా కష్టపడ్డాను దాన్ని లేపడానికి. ఎస్, ఇది కూడా చాలా బరువుగా ఉంది, బట్ గోల్డ్ కాదు, బ్రాంజ్. గోల్డ్ అయితే మనమే తీసుకెళ్ళిపోయేవాళ్ళం. ఎస్, చూడండి ఇవన్నీ వింటేజ్లో ఒకప్పుడు మన ఓల్డ్ ఆర్కిటెక్చర్ ఉండేది కదా ఇదంతా. అండ్ ఓల్డ్ అప్పుడు థింగ్స్ ఇలా ఉండేవన్నమాట, దీపపు కుందీలు. బికాజ్ అప్పుడు ఎలక్ట్రిసిటీ లేదు, బట్ ఇందులో ఎలక్ట్రిసిటీ కూడా ఉందనుకోండి. అండ్ సో ఇంకా మిగిలిన ప్యాలెస్ కూడా చూసేద్దాం. మై గాడ్ అడుగడుగున మర్రి చెట్టు. అంటే మర్రి చెట్టు యాక్చువల్లీ ఒకప్పుడు ఏంటంటే ఇలా భవనాల మధ్యలో మర్రి చెట్లు ఉండేవి. అంటే అందరికీ కాదు, కొన్ని భవనాలు ఏంటంటే పాడుబడిన భవనాలు అంటారు. వాటికి ఏంటంటే మధ్యలో చిన్న రావి చెట్లు మర్రి చెట్లు మొలిచి పెద్దగా అయిపోయి ఇంకా ఇలా ఓడలు ఏలాడుతూ ఉంటాయి అన్నమాట భవనాల్లో. ఇది కూడా అలాగే ఒక పురాతనబడిన మర్రి చెట్టు. అండ్ ఇదిగోండి ఇందాక మనం చూసినట్టే ఒకటి ఉంది ఇక్కడ చూడండి, అది ఒక బావి అనమాట. అక్కడ చూడండి మళ్ళీ క్షుద్ర పూజలు చేయడానికి ఇంకొక ప్లేస్ ఉంది ఇక్కడ. అక్కడ నిజంగానే ఒక ఎముకలు ఉన్నాయి. అక్కడ ఎవరో ఒక వ్యక్తి కూర్చుని దాన్ని ఏదో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. ఏ మంత్రాలు ఓం బగబుగే భగిని భాగోదరి అని ఏదో చదువుతున్నాడు. మేబీ అతనికి కూడా ఏదైనా ఆ ప్రభావం వచ్చి రేపొద్దున్న అతని మీద కూడా ఏదైనా ఆత్మ, సంజయ్ దత్ గారి ఆత్మ లాంటిది ఏమైనా పడుతుందేమో చూద్దాం. అండ్ మోర్ ఓవర్ గోడల మీద చూడండి ఏదో ఒక లిపి రాసి ఉందన్నమాట. అది ఏంటి అసలు ఏ భాష అనేది మనకు తెలియదు. మేబీ సినిమా చూసిన తర్వాత, బట్ మన దగ్గర కెమెరాల్లో గూగుల్ లెన్స్ ఉంది, దానిలోంచి మనం వెతకొచ్చు, కావాలనుకుంటే ట్రాన్స్లేటర్లో వెతకొచ్చు. బట్ నేను వెతికే అంత సాహసం చేయట్లేదు, ఎందుకంటే తర్వాత నన్ను ఆత్మ ఏదైనా వెంబడిస్తుందేమో అని భయం ఉంది. అండ్ నువ్వు చూశారు కదా, ఆ నూతిలో కొంతమంది వ్యక్తులను, ఐ మీన్ ముగ్గురుని కలిపి కట్టేసి అందులో ముంచుతున్నారు. సో ఇది మేబీ పురాతన కాలంలో ఇలాంటి శిక్షలు ఉండేవేమో మేబీ ఆ టైంలో. అండ్ అక్కడ ఒక పంచె కట్టుకుని ఒక దేవుడిలా ఉన్నాడు. అతను మనిషా లేదంటే ఇలాంటి డార్క్ దానిలో మనకి నార్మల్గా మన డివోషనల్గా స్వామీజీలు బాబాలు ఎలా ఉంటారో ఒక డార్క్ దానిలో కూడా అలాంటి వ్యక్తి అవ్వచ్చు, లేదంటే ఒక మనిషిని చంపేసి అక్కడ ఏమన్నా నిలబెట్టారేమో అని కూడా అనుకోవచ్చు. మొత్తం పుర్రెలతోనే డిజైన్ చేశారు. అండ్ మోర్ ఓవర్ మీకు ఫాంట్ అయితే మాత్రం మీకు ట్రాన్స్లేట్ చేసుకోవడానికి మీకు చూపించాం కదా, స్క్రీన్ షాట్ తీసుకుని ఒకసారి ట్రాన్స్లేట్ చేయండి, అందులో ఏముంది. సో మొత్తం ఇదంతా అనమాట. మనం ఇదంతా తిరిగితే మనకు ఓపిక కూడా సరిపోదు కాబట్టి, ఐ మీన్ నాకు సరిపోదు కాబట్టి. ఆల్రెడీ నేను చాలా వీక్గా ఉన్నాను, ఇప్పటికే దెయ్యం పట్టుద్ది మన భయంతో ఉన్నాను. ఇంకా వీక్ అయిపోతే ఖచ్చితంగా దెయ్యం పట్టుద్ది, పట్టకపోయినా నేనే పట్టినట్టు ఫీల్ అవుతాను కాబట్టి ఇంకెళ్ళిపోదాం. అన్న మనం నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్ళిపోతే, ప్రభాస్ గారు అనగానే మన అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే, బికాజ్ ఆయన గురించి ప్రతి సెలబ్రిటీ చెప్పేది భోజనాలతో పెట్టి చంపేస్తారని చెప్పి. మనకి డార్లింగ్ సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంటుంది, బాబు తిన్నావా అని చెప్పి. ప్రభాస్ గారు ఒరిజినల్ క్యారెక్టర్ అదే అనమాట, బాబు తిన్నారా అని చెప్పి. మధ్యాహ్నం క్యారేజీలు ఇంటి నుంచి పంపిస్తూ ఉంటారు. భీమవరం ఫుడ్ అంతా ఇక్కడే ఉంటుంది. సో అందుకే ఎంత పెద్ద టేబుల్ అరేంజ్ చేశారనమాట. మేబీ నాకు తెలిసినంత వరకు సినిమా షూటింగ్, ఐ మీన్ కట్ చెప్పిన తర్వాత షూటింగ్ అంతా ఇక్కడే కూర్చుని పైన ఒక క్లాత్ వేసి దీన్ని డిస్టర్బ్ చేయకుండా అందరూ
కూర్చొని నవ్వుతూ తిని ఉంటారు. నాకు తెలిసి అట్లీస్ట్ షూట్ ఎండ్ అయిపోయిన తర్వాత అయినా దీని మీద తిని ఉంటారేమో అనిపిస్తుంది. చాలా బాగుంది కదా. ఒకప్పుడు రాజులు దాంట్లో ఎలా ఉండేదన్నమాట, మనకి మల్లేశ్వరి సినిమాలో చెప్తాడు కదా, అక్కడ నెయ్యి అక్కడ పప్పు ఉంటుంది, నెయ్యి తెచ్చుకోవాలంటే ఆ చివరికి వెళ్ళాలి, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అటువైపు కూర్చుంటా అని వెంకటేష్ గారు కామెడీ చేస్తారు కదా, సేమ్ ఆ కైండ్ ఆఫ్ టేబుల్ ఉందన్నమాట. ఒక పెద్ద టేబుల్, మేబీ రాజుల కాలంలో ఒక 10 మంది 15 మంది 20 మంది కలిసి తినేవారేమో ఇలాగా. ఇక మనం ఫుడ్ ఐటమ్స్ చూసాం, మరి ఫుడ్ ఎక్కడ తయారవుద్ది? కిచెన్లోనే కదా. సో అంత మంచి ఫుడ్ ఐటమ్స్ తయారు చేయడానికి కిచెన్ కూడా బాగుండాలి కాబట్టి ఇదిగోండి ఇదంతా కిచెన్ అనమాట. మన చిన్నప్పుడు మన అమ్మమ్మల ఇంటికి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం, అంటే మన అమ్మలు కూడా కొంతమంది బాగానే చేసేవారు అనుకోండి, ఈ జనరేషన్లో లేదు. చూడండి అన్నీ మంచి మంచి అప్పడాలు, ఎండుమిర్చి ఇలాంటివన్నీ, అప్పడాలు, కొన్ని ఏంటంటే పిండి వంటలు ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ. అండ్ చూడండి ఇలాంటి ఎస్పెషల్లీ ఇలాంటి చాప, ఇలాంటి ట్రంక్ పెట్టి ఇవన్నీ మనం ఇంకోండి ఇలాంటి అర్మార్ ఒకటి. సో ఇలాంటివన్నీ మనం ఖచ్చితంగా మన అమ్మమ్మల ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం అబ్జర్వ్ చేసేవాళ్ళం. ఇప్పుడైతే లేదు. ఇంకా మధ్యలో మేబీ సెట్స్లో కూడా ఇది వస్తుందా ఏంటి అంటే 2 మిక్స్ చేస్తారంటే తెలియదు, కానీ ఇక్కడ మైక్రోవేవ్ ఒకటి ఉంది. మైక్రోవేవ్ ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. అండ్ ఒకప్పుడు స్విచ్చెస్ మీకు ఐడియా ఉంది కదా, ఇది బెల్ లాంటి స్విచ్, ఇదేమో పైకి కిందకి టక్ 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 అంటారు కదా, అది. యా నెక్స్ట్ ఇంకా ఇవన్నీ అనమాట. లోపల ఏమున్నాయో చూద్దాం. అసలు ఖాళీయేనా? అన్నీ ఖాళీయే. మరి షూట్ అయిపోయిన తర్వాత ఇవన్నీ ఏం చేస్తారనేది నాకు ఒక డౌట్ ఉంది. బట్ మధ్యలో వాడినట్టున్నారండో. నెయ్యి ఉంది ఇక్కడ, నెయ్యి ఉంది, కారం ఉంది, పంచదార ఉంది, పర్వాలేదు. కొంచెం రియలిస్టిక్గా కనిపించడానికి కొన్ని మన కిరాణా సామాన్లు కూడా ఇక్కడ అయితే ఉంచారు. ఏంటి నాకు తెలియక అడుగుతున్నాను, సంజయ్ దత్ గారు అక్కడ కూర్చుని, ప్రభాస్ గారు అక్కడ కూర్చున్నారు, మళ్ళీ ఇక్కడ కూడా ఒకటి ఉంది. అంటే ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ కూర్చుంటూ ఉంటారేంటి? ఆయన కూర్చోడానికి ఇలాంటి పెద్ద పెద్ద సింహాసనాలు వేస్తూ ఉంటారేంటి? సరేలేండి, పదండి వెళ్దాం. ఇక ఫైనల్లీ ఇంకొక ప్లేస్ చూపిస్తున్నాను. మొత్తం విజువల్స్ నేను మీకు చూపించలేను కాబట్టి మేమైతే విజువల్స్ అన్నీ మీకు ప్లే చేస్తూ ఉన్నాం. ప్రతిదీ చూడండి. బట్ దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది ఇప్పుడైతే మనకి ఈ స్పీకర్లో, హోమ్ థియేటర్లో ఇవన్నీ ఎడిచినాయి, కానీ ఒకప్పుడు ఇంక ఇవే టెన్ 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 అంటే నాకు పొరపాటున ప్రభాస్ గారి బదులు వెంకటేష్ గారు గుర్తొచ్చేశారు. నువ్వు నాకు నచ్చే సినిమాలో వాయిస్తారు కదా, నాకు ఆ కైండ్ గుర్తొచ్చింది అనమాట. గుర్తొచ్చి ఇది జరుగుతుంది. సో పియానో కూడా ఒక డిమానిక్ స్టైల్లో చేశారు. మేబీ ఇది మనం ముట్టుకోకూడదేమో. ఇది ప్రభాస్ గారు పియానో కాదు, సంజయ్ దత్ గారి పియానో. ఆయన మేబీ ఎందుకు డిజైన్ చేసుకున్నారో నాకు అర్థం కాలేదు, కానీ భయపెడుతూనే డిజైన్ చేశారు. దీనిలోంచి ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు ఏదో ఒక మంచి మ్యూజిక్ సంజయ్ దత్ గారు ప్లే చేయడం మనం వినడం జరుగుతుంది అనమాట. అంటే తమన్ గారు ఇస్తారు ఆ బీజిఎం, అద్భుతమైన బీజిఎం ఇవ్వబోతున్నారు, భయపెట్టే బీజిఎం. అద్భుతమైందంటే మళ్ళీ వేరేది అనుకోవచ్చు. అండ్ అమ్మా ఎంత నెగిటివ్, ఇంత డార్క్ సెట్స్లో కొంచెం ఒక ఏంజెల్లా కనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం నీ వెలుగు చూసిన తర్వాత కొంచెం నాకు భయం పోయింది అనమాట. భయం తగ్గింది, కొంచెం పాజిటివిటీ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. బట్ ఏంజెల్ చేతిలో వెలుగుంది, మేబీ ల్యాంప్. అంటే ప్రభాస్ గారికి సెట్స్లో ఈ కథ రాజాసాబ్ కథలో ప్రభాస్ గారికి సపోర్ట్ చేయడానికి కొన్ని పాజిటివ్ పవర్స్ కూడా ఉన్నాయన్నమాట. నెగిటివ్ ఆరాలే కాదు, కొన్ని పాజిటివ్ ఆరాలు కూడా, అలాంటి ఏంజల్ ఆరాలు కూడా ఉండబోతున్నాయని అర్థమవుతుంది. సో ఓవరాల్గా చూడండి, ఒక్క రౌండ్ వేయండి. అమ్మా 2 కళ్ళు చాలా అన్నారు, చుట్టూ ఒక 10 కళ్ళు ఉన్నా కూడా సెట్స్లో ఏదో ఒక భాగం మన కంటికి అందకుండా మిగిలిపోయేలా ఉందన్నమాట. ఇది సిచ్యువేషన్. సో అందుకే అన్నారు బిగ్గెస్ట్ హారర్ ఫ్యాంటసీ ఎవర్ ఇన్ ఇండియన్ హిస్టరీ, ఇన్ ఇండియన్ ఫిల్మ్ హిస్టరీ అని చెప్పి. ది రాజాసాబ్ మారుతి గారి కెరియర్లో ఖచ్చితంగా ఒక సూపర్ చిత్రంగా మిగిలిపోబోతుంది. అండ్ ప్రభాస్ గారి టైమింగ్ని, కామెడీ టైమింగ్ని మళ్ళీ మనం చూడబోతున్నాం. దాంతోపాటు ఒక సరికొత్త క్యారెక్టర్, ప్రభాస్ గారి ఒక డిమోనిక్ క్యారెక్టర్ మనం చూసాం కదా, ఆయన నాకు తెలిసి దాని ఏమంటారు మాంత్రికుడో సంథింగ్ ఏదో. సో ఆయనకి సంజయ్ దత్ గారికి ఒక టగ్ ఆఫ్ వార్ మనం చూడబోతున్నాం. సో అప్పుడు చూసినప్పుడు దీని గురించి ఇంకా గొప్పగా రివ్యూలు చెప్పుకుందాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ దర్శన్ ఫ్రమ్ ఐ డ్రీమ్ మీడియా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. వాళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేస్తామండి.
నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.